అండి, నేను మీ సిక్కోలు పిల్ల. రొయ్యల కూర వండడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం తెల్లుల్లి దంచుకున్నది, రొయ్యలు. ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న రొయ్యలండి అవి. ఇప్పుడు ఒక బాండి తీసుకోవాలి, అంటే ఒక కళాయి తీసుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం తెల్లుల్లి దంచుకున్నది వేసుకొని కొంచెం అవి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. నా స్టైల్లో చేస్తున్నానండి ఈ కూర. ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తక్కువ టైంలో మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో బాగా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. కొంచెం అవి పచ్చివాసన పోయాయి అనుకుంటే నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత దానికి తగ్గ మనం 2 ఉల్లిపాయలు, చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తరుక్కొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కొంచెం దోరగా అంటే కొంచెం ఎర్రగా కాగే వరకు వాటిని మనం వేపుకోవాలి. దానిలో అవి మనకి తొందరగా వేగాలి మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్, అంటే ఉప్పు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. లేక నేను ఒక ఇది కల్లుప్పు వేసాను. దానికి తగ్గ 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. దానిలో 1 స్పూను పసుపు, 1 స్పూన్ పసుపు, నేను చూపించిన విధంగా స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటాలు బాగా మెత్తగా అయిపోయినంత వరకు అలా మనం మగ్గించుకోవాలి. ఆ విధంగా నీట్గా పసుపు ఉప్పు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దానిలో మూత పెట్టుకుంటాం. మనము మగ్గడానికి మూత పెట్టుకొని ఆ విధంగా అలా నూనె పైకి తేలినంత వరకు మగ్గనించుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటాము. మన రుచికి తగినట్టు, కొంతమంది స్పైసీ ఎక్కువ కావాలంటే 1 స్పూన్నర వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ అది మసాలా కారము, అందువల్ల 1 స్పూన్ సరిపోతుంది. అంటే పట్టిన కారం అన్నమాట. బాగా కలిసిన తర్వాత కారం వేసిన వెంటనే మనం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. అప్పుడు మన గ్రేవీకి మొత్తం కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలు, ఆల్రెడీ రొయ్యల్లో కూడా పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, వాటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మసాలా అంతా ఆ రొయ్యలకు పట్టేటట్టు చూసుకొని తర్వాత మనకి ఎంత గ్రేవీకో దానికి తగ్గట్టు 1 గ్లాసుడు వాటరు వేసుకున్నాను నేను. వేసుకొని ఇంకా అటు పక్క ఏం చేపిస్తున్నా, ఆల్టర్నేట్గా మీకు పక్కన దమ్ బిర్యానీ అనమాట. అది రొయ్యల దమ్ బిర్యానీ కోసం ఆ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆ 3 గ్లాసుల బియ్యంకి 5.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. దాన్ని అంటే రైస్ టేస్ట్ మనకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, అంటే మనకి రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి వీలుగా కొంచెం నూనె వేసుకొని, నూనె బదులు మనం నెయ్యి కూడా వేసుకొని, నెయ్యి చూపిస్తాను మీకు తర్వాత వేయడం. ఎందుకంటే ఒక పక్క బిర్యానీ, ఒక పక్క కూర ఆల్మోస్ట్ అయిపోయింది, తయారైపోయింది. నూనె పైకి కూడా వచ్చేసింది. దానిలో కొంచెం గరం మసాలా వేసేసి
ఏదైనా గరం మసాలా వేసి మనం ఇంకా స్టవ్ కట్టేయడమే. అయిపోయింది, రొయ్యల కూర అయిపోయింది. నెక్స్ట్ మీకు బిర్యానీ ప్రాసెస్ చెప్తాను, దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది. ఓకేనండి. నా స్టైల్లో ఈ విధంగా చేసుకొని సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకొని మనం తినచ్చు. అయిపోయింది, రొయ్యల కూర రెడీ అయిపోయింది. వేడి వేడిగా టేస్టీగా చూడండి ఎంత బాగుందో కలర్. నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. చూడండి బాగా నీరు మరిగాయి కదా, ఉప్పును నూనె వేసాము. అందులో మనం ఇది కూడా వేసుకొని తర్వాత కావాల్సినవి లవంగాలు, సాజీరా, యాలకులు, పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీ ఓల్ గరం మసాలా, బిర్యానీకి కావాల్సినవన్నీ మనం ఆ వాటర్లో బాగా మరిగిన నీటిలో వేసుకొని 3 గ్లాసుల బియ్యం అండి నేను చూపించిన గ్లాస్కి, దానికి 5.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో దానిలో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అంటే బిర్యానీ మసాలా లేదు కాబట్టి దాని ప్లేస్లో చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా కొంచెం ఇప్పుడు చూడండి నాకు నెయ్యి వేస్తున్నాను కదా, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో నెయ్యి వేయాల్సింది. నూనె వేసాను, తర్వాత నెయ్యి వేసాను 1 స్పూను. బాగా కరిగితే 3 గ్లాసులు బియ్యం అని చెప్పాను కదా, బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకున్నవి. ఇప్పుడు మన గ్రేవీ కోసం ఒక బాండీ పెట్టుకున్నాను, ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయిలో నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే బిర్యానీ కదా, దమ్ బిర్యానీ అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. స్పూన్ అంటే 3 స్పూన్ల ఆయిల్ అనుకోండి, 3 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి. నేను అజ్జా ప్రకారం వేసేస్తున్నానండి, అందుకే మీకు కొలతలు కూడా చెప్తున్నాను. 3 స్పూన్ల నూనె వేసి 1 స్పూను నెయ్యి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అవి బాగా కాగిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ బదులు డైరెక్ట్గా ఇలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అని వేసుకోవచ్చు. నేను ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను, సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునే గ్రేవీకి ఆల్రెడీ అది సరిపోతుంది. కొంచెం అవి ఆగడానికి రుచిగా రావడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అది టమాటాను మన ఉల్లిపాయలు, 2 టమాటా 2 ఉల్లిపాయలు పేస్ట్ అన్నమాట. గ్రేవీ రావడానికి మనకి దమ్ పెట్టాలంటే గ్రేవీ రావాలి కదండి కర్రీకి, అందుకు కొంచెం కావాలంటే కాజు ఏదైనా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కూడా ఈ 2 ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చాలా టేస్టీగా బిర్యానీ అనేది చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంట్లో మనకి ఏం లేకపోయినా చాలా టేస్టీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను, నెక్స్ట్ కొంచెం సాల్ట్, కల్లుప్పు కాబట్టి కొంచెం వేస్తున్నానండి. మన నార్మల్ సాల్ట్ అయితే కొంచెం 1 స్పూన్ అనుకోవచ్చు, స్పూన్ వేసుకోవచ్చు. అది పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించాలి. దానిలో 1 స్పూను అల్లం తెల్లుల్లి పేస్ట్. ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు, నార్మల్ కొంచెం మసాలాతోనే మనం చక్కటి టేస్టీ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అంటే ఏదో పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ఈ విధంగా మనం బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉడికించిన రొయ్యలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఆ రొయ్యలకి పట్టే విధంగా. ఇది కావాలంటే మనం ముందుగా కొంచెం దమ్ బిర్యానీలకు దమ్ కూడా చేసి ఉంచుకోవచ్చు, కానీ ఇలా డైరెక్ట్గా కూడా అప్పటికప్పుడుగా మనం తయారు చేసుకోవచ్చు. దానిలో కొంచెం చికెన్ మసాలా, బిర్యానీ మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం గరం మసాలా, ఇంకా వేసుకోవాలనుకుంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు, జీలకర్ర పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు. మసాలా ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు వేసుకొని వాటిని బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. 1 స్పూను కారం, టేస్ట్కి తగ్గట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా బాగా వేగాలన్నమాట. చూడండి ఆయిల్ అంత బాగా పైకి తేలుతుంది, అంటే వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు పెరుగు,
కప్పు పెరుగు, దమ్ బిర్యానీ అంటే పెరుగు వేయకపోతే మనకి గ్రేవీ కొంచెం రాదు కదండి, అందుకు మనం పెరుగు తీసుకున్నాము 1 కప్పు. అది కూడా బాగా వేగాలన్నమాట. అన్నీ కూడా పచ్చి ఇది పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేపుకోవాలి. చూడండి ఎంత ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో, అంటే బాగా మనకి అయిపోయింది. ఇంకా చూడండి బాగా ఏగిపోయింది. మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దానిలో కొంచెం ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే గ్రేవీ కొంచెం మనకి రావాలి, అవన్నీ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ తీసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. సో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కావాలంటే కారం ఉప్పు సరిపోయిందా లేదని కొంచెం మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ మనకు తగినట్టుగా మనం వేసుకోవచ్చు. ఇంత చూసారా బాగా నీట్గా అలా కలుపుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా తేలిందో, ఆయిల్ అలా పైకి వచ్చింది కర్రీకి అంటే కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. గ్రేవీకి ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. రైస్ కూడా చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఆ రైస్ని మనం పొరలుగా అంటే పైన అలా జల్లుకొని మధ్యలో మనం పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నాకు అవేం లేవు కాబట్టి నేను సింపుల్గా అలా రెడీ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ మనం ఎప్పుడు కూడా మనం బయట నుంచి తెచ్చింది వాడకూడదండి. నేను ఇలా ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫుడ్ కలరు. కొంచెం ఆయిల్లో కొంచెం స్పూన్ పసుపు వేసుకొని అలా తయారు చేసుకున్నాను ఎల్లో కలర్ని. అది దాన్ని ఏంటంటే మనం ఇంకా నేతిలో కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను నెయ్యి ఏంటంటే నార్మల్గా పైన వేసేసి ఆయిల్తో తయారు చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో టేస్టీగా బిర్యానీ. ఈ విధంగా చేసుకొని మనం చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్